వెల్కమ్ టు వార్తాకరణం. నేను కృష్ణ కుమార్. మనతో పాటు ఉన్నారు నితీష్ కుమార్ రెడ్డి. నితీష్ చాలా కష్టాలు పడి క్రికెట్ ఫీల్డ్ లోకి వచ్చాడని మనకి చాలా మందికి తెలుసు. లాస్ట్ టైం మనం ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూ కూడా 1-to-1 కూడా చేసాం అతనితోటి. చాలా కష్టాలు పడి వచ్చినటువంటి వ్యక్తి. అయితే మొన్న ఐపీఎల్ లో ఒక ప్రభంజనాన్ని సృష్టించాడు. తన రేటుని అమాంతంగా తను పెంచుకున్నాడు. అయితే నితీష్ తో ఐపీఎల్ కి వెళ్ళిన తర్వాత మాట్లాడడం అనేది మొట్టమొదటిసారి. ఎలా అనిపించింది ఐపీఎల్ లో మీ పర్ఫార్మెన్స్ చూసి? మీకు నాకైతే చాలా బాగా అనిపించింది. వే స్టార్టెడ్ నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చాలా మందికి ఆ స్టార్ట్ అనేది రాదు, బట్ నాకు ఆ స్టార్ట్ వచ్చింది అండ్ ఆ స్టార్ట్ ని కోల్పోకూడదు అనుకుంటున్నాను నెక్స్ట్ కమింగ్ ఐపీఎల్స్ లో. ద వే ఐ ఎండెడ్ ఇన్ ద ఐపీఎల్ అది నాకు కొంచెం సాటిస్ఫైయింగ్ లేదు, బికాస్ 3 innings ఫ్లాప్ అయ్యాను. నెక్స్ట్ టైం కొన్ని మిస్టేక్స్ అయితే చేశాను. నెక్స్ట్ టైం ఆ మిస్టేక్స్ కాకుండా ఐ విల్ బి షూర్. అయితే మీరు నెక్స్ట్ టైం కూడా సన్ రైజర్స్ నుంచి మిమ్మల్ని తీసుకునే అవకాశం ఉంటుందా, లేదా వేరే ఏదైనా దీని నుంచి మీరు వెళ్ళే అవకాశం ఉందా? అది మనం చెప్పలేము, ఎందుకంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఫ్రాంచైజీ. ఎన్ని రిటైన్స్ చేసుకోవాలి, ఎవరిని రిటైన్ చేసుకోవాలి అనేది. ఎందుకంటే రైట్ టు కార్డ్ కూడా ఉంది, సో దే కెన్ యూజ్ దట్ యాజ్ వెల్. బట్ ఇఫ్ యూ పర్సనల్లీ ఆస్క్ మీ, ఐ వుడ్ లవ్ టు ప్లే ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్. రైట్. లాస్ట్ టైం రంజీ ట్రోఫీలో ఆడేటప్పుడు మీ ఈ పరిస్థితికి, ఆ తర్వాత ఐపీఎల్ కి వచ్చిన తర్వాత మీ పరిస్థితికి ఉన్న డిఫరెన్స్ ఏదైనా చెప్పమంటే మీరు ఏం చెప్తారు? ఫైనాన్షియల్ వైజ్, లేకపోతే ఫైనాన్షియల్ వైజ్ ఆర్ స్పోర్ట్స్ వైజ్? క్రికెట్ కెరియర్ లో అయితే ఇంప్రూవ్డ్ లాట్. మీరు కూడా ఐపీఎల్ లో చూడొచ్చు. లైక్ ఐ బీన్ వర్కింగ్ లాట్ హార్డ్ వర్క్ అండ్ ఎప్పుడు నా పేషెన్స్ ని వదులుకోలేదు. పేషెన్స్ పెట్టాను అండ్ వర్క్ చేస్తూనే వచ్చాను. సమ్వేర్ ఇట్ విల్ బి గివింగ్ అని. సో యూ కెన్ సీ అంత హార్డ్ వర్క్ కి ఇప్పుడు నాకు రిజల్ట్ రావడం. అండ్ ఇది ఒక స్టార్టింగ్ అని అనుకోవచ్చు. ఇంకా హార్డ్ వర్క్ చేస్తే ఇంకెక్కడికి వెళ్తాను అనేది, దట్స్ వాట్ మై క్వశ్చన్ ఇస్, అండ్ ఐఎమ్ గోయింగ్ టు డూ దట్. ఫైనాన్షియల్ వైజ్ లో కూడా ఇట్స్ లైక్ సపోర్టివ్. నవ్ బిఫోర్ కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది, అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. మై ఫ్యామిలీ ఈస్ ప్రౌడ్ ఆఫ్ మీ అండ్ ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ. దట్స్ ద బిగ్గెస్ట్ థింగ్ ఫర్ మీ. మా ఫాదర్ని చూసుకోవడం అండ్ మా మదర్ని చూసుకోవడం, ఏ సన్కైనా ఏ కొడుకైనా ఇంకా అంతకుమించి ఏం కావాలి. అంటే అప్పట్లో మీరు రంజీలో ఆడినప్పుడు మీ చుట్టూ ఉన్న స్నేహితులు, ఆ తర్వాత ఐపీఎల్ కి వెళ్ళిన తర్వాత కేవలం మన ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న ప్లేయర్సే కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన వారు కూడా కలిసి మీరు ఆడటం జరిగింది. వాళ్ళతో మీకున్న అనుభవం ఏదైనా, మంచి అనుభవం ఏదైనా ఉందా? మంచి అనుభవం అంటే ఒకటని చెప్పలేను, ఆల్మోస్ట్ చాలా అనుభవాలు ఉన్నాయి. లైక్ ఎప్పుడైనా ఒక ప్లేయర్ కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ పాయింట్స్, నా గేమ్ ప్లేకి ఏదైనా ఇంప్రూవ్ అవుతుందని అనుకుంటే అది ఏ ప్లేయర్ కైనా హ్యాపీ కలుగుతుంది. అండ్ ఆబ్వియస్లీ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ లాంటి క్లాస్ అండ్ లైక్ భువనేశ్వర్ కుమార్ కానీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళ దగ్గర నుంచి పాయింట్స్ తీసుకోవడం అనేది ఇట్స్ లైక్ హ్యూజ్ మూమెంట్ ఫర్ మీ. అండ్ అవి నాకు తొందరలో నేను నా గేమ్ ప్లే కూడా అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. మీరు ఒక ఆల్రౌండర్, మీరు బౌలింగ్ చేస్తారు, బ్యాటింగ్ చేస్తారు, రెండు చేస్తారు. మామూలుగా మీరు ఒకవేళ ఒకే పెర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే దేన్ని చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది? ఇదైతే రియల్లీ హార్డ్ క్వశ్చన్ అని చెప్పాలి, ఎందుకంటే నాకు రెండు నచ్చుతాయి. బట్ 1% 49% బౌలింగ్ అవ్వచ్చు, 51% టువర్డ్స్ బ్యాటింగ్ అవ్వచ్చు. ఎందుకంటే ఐ లవ్ ప్లేయింగ్ బ్యాటింగ్ లాట్. బట్ ఒకటే చూస్ చేసుకోవాలనుకుంటే ఐ వుడ్ లవ్ టు బ్యాట్ అ లాట్. అయితే ఇంకొక విషయం ఫైనల్, మీరు మన ఐపీఎల్ లో గానీ ప్రదర్శించిన విధానంలో మీరు చాలా మందికి కూడా నితీష్ కుమార్ అంటే నితీష్ కుమార్ అనే వ్యక్తి బాగా ఫేమ్ అయ్యారు. మీకు బాగా నచ్చిన క్రికెటర్ ఎవరు? ఆయనతో మీరు కలిసినప్పుడు ఆయన మీతో మాట్లాడిన విధానం ఏదైనా ఉందా? నాకు బాగా నచ్చిన క్రికెట్ అంటే ఆబ్వియస్లీ విరాట్ భాయ్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక చైల్డ్ నుంచి అతని హ్యూజ్ ఫ్యాన్ గా ఎదిగాను, అతన్ని చూసి ఎదిగాను. అండ్ ఆబ్వియస్లీ ఇండియన్ క్రికెట్ లో వస్తే మాత్రం ఈ ఇద్దరు పేర్లు తీసుకుంటా. దట్స్ వాట్ మై ఒపీనియన్. మాహీ భాయ్ అండ్ విరాట్ భాయ్, వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను కాబట్టి వీళ్ళిద్దరు అంటే నాకు చాలా ఇష్టం. గేమ్ వైజ్ గా విరాట్ భాయ్ అంటే నాకు చాలా ఇష్టం, అండ్ మెంటాలిటీ పరంగా ధోని భాయ్ అంటే నాకు చాలా ఇష్టం. ద వే he became like champion. It's like hard, ఎందుకంటే నేను విరాట్ భాయ్ తో మాట్లాడదాం అనుకున్నాను. ఎందుకంటే ఆర్సీబీ మీద పర్ఫార్మ్ చేసి అతను చూసి నన్ను అప్రిషియేట్ చేసినప్పుడు ఐ వాంటెడ్ టు టాక్ విత్ హిమ్. బట్ ఓన్లీ 1 ఛాన్స్ వచ్చింది ఆ మ్యాచ్ లో కొట్టలేకపోయాను అండ్ నేను వెళ్ళలేదు అక్కడికి. బట్ హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఆర్సీబీ ఆర్ ఇండియన్ మ్యాచెస్ లో ఆడినప్పుడు ఫస్ట్ తను నన్ను అక్నాలెడ్జ్ చేస్తే అప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతా. అప్పుడు నేను ఏమైనా అడగడానికి హ్యాపీ. బట్ వన్ గుడ్ మూమెంట్ అంటే నేను అనుకున్న విరాట్ భాయ్ నన్ను గుర్తుపట్టరని, బట్ వైల్ షేకింగ్ హ్యాండ్స్ మ్యాచ్ అయిపోయినప్పుడు షేక్ హ్యాండ్స్ చేస్తున్నప్పుడు హీ రికగ్నైజ్ మీ అండ్ హీ టెల్ హాయ్ నితీష్ హౌ ఆర్ యు, అండ్ దట్స్ ద బిగ్గెస్ట్ మూమెంట్ ఫర్ మీ. ఫైనల్ గా ఆల్ ద బెస్ట్. మీరు ఖచ్చితంగా మన విశాఖ వాసి కనుక విశాఖ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక బెస్ట్ ప్లేయర్ గా మీరు ఎదగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూసారు కదా, నితీష్ కుమార్ రెడ్డి
చాలా వినయం విధేయత కలిగినటువంటి వ్యక్తి. మొదట్లో ఆయన ఏదైతే కష్టపడి పైకి వచ్చారో ఎప్పటికీ కూడా అదే ప్రవర్తన, అదే తీరు, ఆ వినయ విధేయతలు ఖచ్చితంగా అతన్ని ఒక పై స్థాయికి తీసుకెళ్తాయని చెప్పి అయితే మనం చెప్పొచ్చు.